చంద్రబాబుకు మొదటి నుంచి టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేల మీద అనుమానం. వారు పూర్తిగా టీడీపీకి ఫేవర్గా పనిచేస్తారా లేదా అన్న డౌట్ చంద్రబాబు వెన్నాడుతుంది. పేరుకి ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినా వారి నియోజకవర్గాల్లో వారి కేడర్లో ఎక్కువ భాగం వైసీపీకే మద్దతు పలుకుతున్నారు. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కడప, కర్నూలు జిల్లాల్లో టీడీపీ ఎమ్మెల్సీ స్థానాలు గెలిపించాల్సిన బాధ్యత అప్పగించాడు. అంతేకాదు వారి కదలికలపై అనుక్షణం నిఘా పెట్టించాడు. ఆఖరికి వారి ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తూ వారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, స్థానిక సంస్థల ప్రతినిధులతో వీరు డీలింగ్ చేస్తున్నారా లేదా అంటూ చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాడంట. చంద్రబాబు ఫోన్ ట్యాప్ బాధితుల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాకుండా సొంత పార్టీకే చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంట. దీంతో తెలుగు తమ్ముళ్లకు కంటి మీద కునుకు లేకుండా పోయిందంట. ఫోన్లో మాట్లాడితే ఓతంట, మాట్లాడపోతే ఓతంట. బాబు గారు ఎంత పని చేశారా అంటూ నెత్తి నోరు బాదుకుంటున్నారంట. చంద్రబాబుకు తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో టెలిఫోన్ ట్యాపింగ్ చేయించడం కొత్తేం కాదు. బాబు ఎవరిని ఓ పట్టాన్ని నమ్మడు. తాను ఎన్టీఆర్కు నమ్మక ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచినట్లు తనకు కూడా అలాగే ఎవరైనా వెన్నుపోటు పొడుస్తారేమోనని అనుక్షణం భయంతో వణికిపోతుంటాడు. అందుకే సొంత పార్టీ మంత్రుల దగ్గర నుంచి లోకల్ లీడర్ల దాకా ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తాడని పేరు చెప్పని ఓ ప్రభుత్వ అధికారి సంచలన నిజాలు బయటపెట్టాడు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ ఆయుధాన్ని మరోసారి బయటకు తీయడంతో తెలుగు తమ్ముళ్ళు వణిగిపోతున్నారనడంలో సందేహం లేదు.